హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐకో మీడియా. రీసెంట్గా బాలీవుడ్లో హృతిక్ రోషన్ దీపికా పదుకొనే కాంబినేషన్లో వచ్చిన సినిమా ఫైటర్. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ చేసిన ఈ సినిమాకి మంచి రెస్పాన్సే వచ్చింది. కానీ మార్కెట్లో అనుకున్నంత పర్ఫార్మెన్స్ చేయట్లేదు. కలెక్షన్ విషయంలో కొంచెం స్ట్రగుల్ అవుతూనే ఉంది. దీని గురించి సిద్ధార్థ్ ఆనంద్ని ఒక ఇంటర్వ్యూలో అడగ్గా అతను చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన సినిమాని ఆడియన్స్కి చూడడమే రాలేదని, 90% మందికి ఫ్లైట్ జర్నీ అంటే ఏంటో తెలియదని, చాలా మందికి పాస్పోర్టే లేదు, కొంతమంది ఇంతవరకు విమానాన్ని చూసి కూడా ఉండరు అని చెప్పాడు. ఇలాంటి వాళ్ళకి ఆకాశంలో ఏం జరుగుతుంది, ఈ సినిమా ఎలా అర్థం అవుతుంది అన్నాడు. దీంతో సోషల్ మీడియాలో అతని మీద ఎప్పుడూ లేనంత నెగిటివిటీ స్టార్ట్ అయింది. అంతే కదండి, అవెంజర్స్ చూడాలంటే మనం సూపర్ మ్యాన్లు అవ్వాలా, బాహుబలి చూడాలంటే మనం రాజుల కాలంలో పుట్టుండాలా, చెక్ ది ఇండియా లాంటి సినిమాలు చూడాలంటే మనం స్పోర్ట్స్ మ్యాన్ అయి ఉండాలా. సినిమా పర్ఫార్మెన్స్ ఎందుకు డౌన్ అయింది అంటే ఆడియన్స్ తప్పంటే ఎలా? ఆడియన్స్ నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు. సినిమా ఎలా చూడాలనేది ఆడియన్స్ని ప్రిపేర్ చేసిన బాధ్యత డైరెక్టర్ది. మన రాజమౌళి గారు ఏగా చూడండి, సై సినిమా చూడండి. కథలోకి వెళ్లే ముందు సినిమా కాన్సెప్ట్ ఏంటి, దాన్ని ఆడియన్స్కి ఎలా రీచ్ అవ్వాలనేది ముందుగా ప్లాన్ చేసుకుంటారు. అంతేగాని సినిమా ఫ్లాప్ అయితే మీకు ఆడడం రాలేదు, మీకు ఏకలు తోడడం రాలేదంటే ఎలా? ఈ విషయంలో మాత్రం నేను సిద్ధార్థ ఆనంద్ గారిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.